అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను కూకట్పల్లిలో ఉన్న ఇగ్నైట్ జూనియర్ కాలేజ్‌లో ఉన్నాను. సో, ఈ కాలేజ్‌కి సంబంధించిన పూర్తి వివరాల్ని, అలాగే జనరల్‌గా కాలేజెస్ అనగానే ఒక బిల్డింగ్‌లోనే మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడ సెపరేట్‌గా గ్రౌండ్ కానీ, అలాగే సైంటిఫిక్ ల్యాబ్ కానీ, స్పోర్ట్స్ ఆడుకోవడానికి ఒక మంచి ప్రిమిసెస్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, పిల్లలకి ఆల్ ఓవర్ డెవలప్‌మెంట్ అనేది చాలా అవసరం కాబట్టి, సో, ఈ మంచి కార్యక్రమాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం. రండి. నేను ఫౌండర్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. పలకరిద్దాం. రమేష్ సార్ నమస్కారం అండి. నమస్తే. యాక్చువల్‌గా ఇప్పుడు సినిమాలో చెప్పినట్టు బాగా ఫెయిల్ అయిన వాళ్ళు కాలేజెస్ పెట్టారు. బాగా చదివిన వాళ్ళు ఎంప్లాయీస్ అయ్యి కూర్చున్నారని. యాక్చువల్‌గా మీ గురించి ఫస్ట్ నేను తెలుసుకోవాలనుకున్నా. మీరెందుకు కాలేజెస్ పెట్టాలనుకున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఎడ్యుకేషనల్ సెక్టార్‌లోకి రావడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? నేనైతే అంత ఫెయిల్ అవ్వలేదండి. బట్ జస్ట్ నార్మల్ స్టూడెంట్‌ని. ఓకే. బట్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ అంటే లైక్ నాకు ఓవరాల్ స్పోర్ట్స్ కానీ అన్నిట్లో పార్టిసిపేట్ చేసేవాడిని. ఓకే. అలా లిటరల్‌గా ఫెయిల్యూర్ అయ్యి కాలేజ్ పెట్టలేదు. అయ్యయ్యో! లేదు లేదు. జస్ట్ సరదాగా నేను సినిమాలో ఉన్న టాపిక్ ఉంది. దట్ ఇస్ కరెక్ట్. త్రివిక్రమ్ గారు ఒక సినిమాలో సునీల్ గారు చెప్పిస్తారు. కరెక్ట్ అండి. బట్ మనం ప్యూర్లీ అకాడమిక్సే. దట్స్ సో నైస్. అకాడమిక్స్ తో పాటు అదర్ యాక్టివిటీస్ ఉండేవి నాకు. హ్మ్. సో హాబీస్ ఉండేది లైక్ స్పోర్ట్స్, కొంచెం గేమ్స్ ఆడుతూ Hmm. చదువుకున్నామండి. కొంచెం ఇంట్లో పనులు చేసుకుంటూ. రైట్. వన్ టైంలో వెక్స్ అయిపోయి ఫెడప్ అయిపోయి దెన్ ఐ స్టార్టెడ్ కాలేజ్. ఆఫ్టర్ కాలేజ్ ప్రోగ్రామ్స్, ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసుకొని దెన్ ఐ కన్వర్టెడ్ టు కాలేజ్. రైట్. దిస్ ఇస్ బ్రీఫ్ యాక్చువల్లీ. ఎంతకాలం అయిందండి కాలేజ్ స్టార్ట్ చేసి? స్టార్ట్ చేసి 2016లో స్టార్ట్ చేసాం ఇగ్నైట్ ఇన్స్టిట్యూట్. దట్ ఈస్ విత్ ఆఫ్టర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ Hmm. అండ్ ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్స్. హుహు. ఆఫ్టర్ కాలేజ్ అండ్ ఆఫ్టర్ స్కూల్తో 2016 స్టార్ట్ చేసాము. దెన్ 2018లో we started long term, Hmm. especially for medical aspirants ki హుహు. long term we started. Then 2019 converted to junior college. రైట్. That is overall ga. Then this year we started schools also, అవునండి. state syllabus schools. ఆహాహా. I think 2025 only we started school. హుహు. ఎక్కడ? Ikkade near Sai Nagar only, రైట్. where college premises are there. There only we started. ఇప్పుడు జూనియర్ కాలేజ్‌లో ప్రస్తుతానికి అవైలబుల్‌గా ఉన్న కోర్సెస్ అంటే ఏం చెప్తారండి? జూనియర్ కాలేజ్ మాది మెయిన్ అండి ఐఐటి అండ్ మెడికల్ బైస్ అని చెప్తామంటే, స్పెషల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ మెడికల్ స్ట్రీమ్. రైట్. రైట్. ఈ ఇయర్ ఏం చేసామంటే అలాంగ్ విత్ ఇంటర్ వీఆర్ గివింగ్ ఎన్డీఏ కోచింగ్ ఆల్సో. ఆహా. ఇయర్ స్టార్ట్ చేసామండి. ఓకే. ఇంజనీరింగ్ స్ట్రీమ్, మెడికల్ స్ట్రీమ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ విత్ ఎన్డీఏ కోచింగ్. ఎన్‌డీ ఏంటండి? ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండి. ఓహ్! అదేనా? Yeah. అంటే దానికి రిలేటెడ్‌గా ఏముంటాయి? ఎన్డీఏ అంటే జస్ట్ లైక్ మిలిటరీ కానీ నేవీ కానీ వీటిని అంటారండి. ఇంటర్తో జాయిన్ అయితే ఏంటంటే డైరెక్ట్గా ఏంటంటే ఆఫీసర్ గ్రేడ్ అవ్వచ్చు. ఇంటర్మీడియేట్ Yeah. క్వాలిఫికేషన్‌తో. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోని. నాట్ ఈజీ ఎగ్జామ్ అండి. ఐ నో. ఇట్స్ ఏ టఫర్ సైడ్ ఓన్లీ. ఆల్మోస్ట్ ఎవరైతే ఐఐటికి ఎన్ఐటికి త్రూ అవుతారో ప్యారల్గా ఎన్డీఏకి త్రూ అవుతారు. అంటే ఓన్లీ సైన్స్ అండ్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాత్రమే రాయొచ్చు అనుకుంటా. యా మెయిన్ ఎగ్జాక్ట్లీ. Yeah. సైన్స్ నాట్ అండ్ ఫర్ మ్యాథ్స్ కామర్స్ అండ్ ఆర్ట్స్. ఐ థింక్ సో. మ్యాథ్స్ ఇస్ మస్ట్ అండి. ఐ థింక్ మ్యాథ్స్ ఇస్ మస్ట్. Yeah. అలాగే దానికి ఏంటంటే ఫిట్నెస్ ఉండాలండి. ఎన్డీ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ కదా. కరెక్ట్. సో అది కూడా నార్మల్ బీటెక్ లాగే అండి. బట్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ అండి ఆల్ ది థింగ్స్. ఓకే. అంటే ఎన్డీ అంటే ప్యూర్లీ మిలిటరీ. రైట్. మిలిటరీ ఆర్ నేవీ. ఐ డోంట్ ఎగ్జాక్ట్ కరెక్ట్. ఇప్పుడు మీరు కాలేజ్ పెట్టాలని అనుకున్నప్పుడు ప్రాపర్ ఫ్యాకల్టీ దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రాపర్‌గా నడవాలి అంటే దీనికోసం అప్పుడు మీరు పెట్టిన ఎఫర్ట్స్ అంటే ఏంటండి? యా ఇది మేమండి అంజలి గారు యాక్చువల్గా అంటే ఓవర్ నైట్ డెవలప్ అవ్వలేదండి మాది. సో స్టెప్ బై స్టెప్ కాబట్టి దట్టు ఐఎమ్ ఏ కెమిస్ట్రీ టీచర్. సో ఓకే. ఐఎమ్ ఇంటూ అకాడమిక్స్ కాబట్టి Right, నాకు right. పెద్ద ఇష్యూ లేదండి. హ్మ్. మాకేదైనా ఇష్యూ ఉందంటే అడ్మినే ఇష్యూ. రైట్. రైట్. సో అడ్మిన్ కూడా ఏదంటే స్టెప్ బై స్టెప్ చేసాం. స్టెప్ బై స్టెప్ బ్రిక్ బై బ్రిక్ చేసుకున్నాం కాబట్టి హ్మ్. we didn't find that much of hurdles అండి. హ్మ్. బట్ స్టెప్ బై స్టెప్ కాబట్టి పెద్ద ఇష్యూస్ లేవు. ఫస్ట్ ఆఫ్టర్ కాలేజ్ ప్రోగ్రామ్స్, Hmm. దెన్ లాంగ్ టర్మ్ మెడికల్ అకాడమీ, దెన్ కాలేజ్. Hmm. సో ఓవర్ నైట్ డెవలప్ అయితే ఇష్యూ అండి. కరెక్ట్. అంత ఫేస్ చేయలేదు మేము కూడా. స్టెప్ బై స్టెప్ కూడా ఇష్యూ లేదు. స్టేజ్ వైస్ చేసుకుంటూ వెళ్ళారు. స్టేజ్ వైజ్ కాబట్టి కుడ్ నాట్ ఫైండ్ రైట్. difficulty ఎనీ అండి. డిఫికల్టీ Yeah. ఫర్ దట్. అంటే ఇప్పుడు ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద చాలా మంది అనేది ఏంటంటే స్కిల్ అనేది వీళ్ళకి ఉండట్లేదు. Correct. బుక్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. కరెక్ట్. సొసైటీలోకి అడుగు పెట్టిన తర్వాత వీళ్ళకి ఉద్యోగాలు రావడం కష్టంగా ఉంది. పర్సనల్ లైఫ్ లో కూడా సొసైటీలో వీళ్ళు ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ చేయలేకపోతున్నారు. ఇందాక మీ పిల్లలతో మాట్లాడినప్పుడు ఎస్పెషల్లీ ఆడపిల్లలు వాళ్ళకి అసలు ఏ క్వశ్చన్ వేస్తానో కూడా తెలియదు. స్పాంటేనియస్ గా ఒక క్వశ్చన్ అడిగితే చాలా బాగా మాట్లాడారు. అంటే నాకు అనిపించింది ఏంటంటే సో ఇక్కడ సమాజానికి ఒక మనిషి జీవితానికి కావాల్సిన ఎలిమెంట్స్ కూడా దొరుకుతున్నాయన్న విషయం నాకు అర్థమైంది. సో ఏం చేస్తున్నారు దానికోసం అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్ట్ అండి. యాక్చువల్లీ ఏంటంటే వన్స్ అపాన్ ఎ టైం అండి, Hmm. లైక్ మరి మీ జనరేషన్ మా జనరేషన్ చెప్పలేము. ఐఎమ్ ఇంటూ 50s నౌ, అచ్చా. క్లోజ్ టు 50. ఓకే. సో మాకు ముందు జనరేషన్ కానీ మా జనరేషన్ కానీ అప్పట్లో మంచి రైటింగ్ రాస్తే రైటర్ జాబ్లు ఇచ్చేవాళ్ళు. అవును.
మంచి టైప్ చేస్తే టైపిస్ట్ జాబ్లు ఇచ్చేవాళ్ళు. మా తాతయ్య గారు అంటే దస్తూరి బాగుంటుంది అనేవాడు. దస్తూరి సో అట్లా ఉండే యాక్చువల్ కల్చర్. నౌ ద ఎరా ఇస్ గాన్ అండి. ఇప్పుడు ఆ ట్రెండ్ కాదు యాక్చువల్గా. ఓన్లీ ఎకనామిక్స్ ఉంటే ఏం వర్కౌట్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్ రౌండర్స్ ఎరా. కరెక్ట్. మీరు చెప్పినట్టు స్కిల్స్ ఉంటేనే, ఆ స్కిల్ సెట్ ఉంటేనే ఫ్లరిష్ అవుతారు. సపోజ్ ఓన్లీ అకాడమిక్స్ ఉందండి, సపోజ్ స్టూడెంట్ గాట్ సమ్ టీమ్ లీడ్ ఆపర్చునిటీ అనుకుందాం. అదర్ అండ్ అతనికి తెలియదు యాక్చువల్గా, లైక్ స్పోర్ట్స్ కానీ కల్చర్ కానీ ఏమీ తెలియదు. ఓన్లీ అకాడమిక్స్లో ఉండాలి, బుకిష్ నాలెడ్జ్ ఉండేది. కానీ అక్కడ ఏంది, పీపుల్ మేనేజ్ చేయాలి. కరెక్ట్. సో పీపుల్ మేనేజ్ చేయాలంటే దాని లీడర్షిప్ క్వాలిటీస్ ఉండవు. అబ్సల్యూట్లీ. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఆ స్కిల్ సెట్ లేకపోతే జనరల్ చైల్డ్ ముందుకు వెళ్ళట్లేదండి. సో ఆ స్కిల్స్ అనేది మా దృష్టిలో హోలిస్టిక్ గ్రోత్ ఉంటేనే ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ అంటే హోలిస్టిక్ గ్రోత్, దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్. అందుకే మీకు కొంచెం ఇక్కడ ఇబ్బంది అయినా ఒకే బిల్డింగ్ లో లేకపోయినా కూడా స్పోర్ట్స్ క్యాంపస్ Yeah. మళ్ళీ సపరేట్ గా కూడా పెట్టారు. ఎగ్జాక్ట్ స్పోర్ట్స్ అండి. గ్రౌండ్ కూడా సపరేట్ గా పెట్టారు. మాకు ఇది కాంక్రీట్ జంగిల్ అండి చెప్పాలంటే. I know. బిసైడ్ జేఎన్టీయూ హైవే. మెయిన్ సెంటర్ కదా. హైవే లొకేషన్ లో. కరెక్ట్. అంటే ఇక్కడ ఏంటంటేనండి, అంత పెద్ద ల్యాండ్ దొరకడం కూడా కష్టం కదా సార్ ఒకే ప్లేస్ లో. ఎగ్జాక్ట్లీ అండి. అంజలి గారు ఇక్కడ ఏంటంటే, వీ హ్యావ్ నాట్ సీన్ ప్రాబ్లమ్స్ అండి, వీ హ్యావ్ సీన్ ద పాసిబిలిటీస్. మేమేం చేయొచ్చు, మేమేం చేయొచ్చు అని ట్రై చేసాం యాక్చువల్గా. సో ఆ కాంక్రీట్ జంగిల్ లోనే జస్ట్ వీ క్రియేటెడ్ వన్ ఇండోర్ గేమ్ జంక్షన్ ఒకటి. అలాగే వీ హ్యావ్ ఎ జుంబా థియేటర్. స్పెషల్లీ అకాడమిక్స్ కోసం వీ డిజైన్ సైన్స్ ల్యాబ్. ఐ థింక్ ఎంటైర్ బిల్డింగ్ ఇస్ సైన్స్ ల్యాబ్, దట్ ఈస్ లెర్నింగ్ బై డూయింగ్ అని, ప్రాక్టికల్ లెర్నింగ్ అని. ఇన్ ఎడిషన్ టు ట్రెడిషనల్ ల్యాబ్స్ ఉన్నాయని మాకు. ఇన్ ఎడిషన్ టు ట్రెడిషనల్ ల్యాబ్స్ వీ హ్యావ్ ఏ స్పెషల్ ల్యాబ్స్ ఫర్ సైన్స్ స్టూడెంట్స్, మ్యాథ్ అండ్ సైన్స్ స్టూడెంట్స్. సో మీరు అన్నట్టు ఏంటంటే, ఈ డిఫికల్ట్ అండ్ ఫైండ్ చేయడం కూడా అయినా కూడా ఈవెన్ దో ప్రొవైడింగ్. అలాగే నియర్ మియాపూర్ మెట్రో స్టేషన్ వీ హ్యావ్ ఏ పికిల్ బాల్ కోర్ట్స్, వీ హ్యావ్ వాలీబాల్, ఆస్ట్రోటర్ఫ్ వాలీబాల్ కోర్ట్స్, మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే అండి, మీరు ఫిజికల్ ఫిట్నెస్ రా చాలా కష్టం అండి. స్పెషల్లీ మీకు ఇక్కడ అంజలి గారు మీకు చిన్న విషయం చెప్తాను, ఎందుకు ఈ ఫిజికల్ ఫిట్నెస్ అవసరమో. ఇప్పుడు యాక్చువల్గా మీకు చెస్ అందరూ తెలుసు అండి, చెస్ అందరూ తెలిసిన గేమ్. అది అక్రాస్ ద టేబుల్ ఆడుతూ ఉంటారు. మీరు ఒక ఎండ్ నేను ఒక ఎండ్ ఆడుకున్నాం అనుకోండి, చెస్ ఆడతాం. కానీ మీకు తెలుసా అండి, అందరికన్నా చెస్ అనేది ఫిట్నెస్ సంబంధం లేదు యాక్చువల్గా, మెంటల్ ఎబిలిటీ. కానీ అందరికన్నా ఎక్కువ ఫిట్నెస్ చేసేది చెస్ ప్లేయర్స్ అండి. మీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. చెస్ ప్లేయర్స్ చాలా ఫిట్ గా ఉంటారండి. ఫిట్నెస్ చేస్తారండి, ఫిట్నెస్ చేస్తేనే మెంటల్ గా స్ట్రాంగ్ అవుతారు. వాళ్ళు యాక్చువల్గా గేమ్స్ కాదు కదండి. ఐ థింక్ చెస్ అనేది జస్ట్ సిట్టింగ్ అండ్ ప్లేయింగ్ ద గేమ్ అంతే కదండి. కానీ వాళ్ళు జనరల్ స్పోర్ట్స్ పర్సన్స్ కన్నా కూడా ఎక్కువ ఫిట్నెస్ చేస్తారు. మరి ఆడాల్సిన చెస్ కదండి, సింపుల్ గేమ్. వై దే ఆర్ డూయింగ్ ఫిట్నెస్ అండి. అలాగే మన అకాడమిక్స్ లో కూడా మెంటల్ గా వాళ్ళకి ప్రెజర్ ఉంటుందండి. దాన్ని ఫిజికల్ గా ఫిట్నెస్ కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ చేస్తే మెంటల్ గా రిలీఫ్ వచ్చింది. సో అది జరగట్లేదు మా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. స్పెషల్లీ +1 +2 అనుకోండి, స్పెషల్లీ +1 +2 24/7 అకాడమిక్స్ అండి. అది ఓన్లీ 1 month 2 months కోర్స్ కాదు, 2 years కోర్సులో 2 years కోర్సులో 0 రిఫ్రెష్మెంట్ అంటే చాలా కష్టం అండి. ఇన్ కేస్ వాళ్ళు సక్సీడ్ అయినా కూడా, ఇంతకుముందు అనుకున్నాం కదండి, ఏదో టీమ్ లీడ్ జాబ్ వచ్చింది అనుకున్నాం, సపోజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సంథింగ్, లీడ్ చేయలేకపోతున్నాడు. రీజన్ ఏంటంటే ఈ స్కిల్స్ లేవు. సో దే ఆర్ ది డిఫికల్టీస్ అండి, దే ఆర్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ఎస్పెషల్లీ +2 స్టేజ్. స్కూలింగ్ ఈజ్ ఎనీహౌ ఇట్స్ ఎసెన్షియల్ అండి. ఎందుకంటే మెయిన్ గా నా ఒపీనియన్ లో టీన్ స్టార్ట్స్ ఫ్రమ్ 13 అండి. సో ఐ థింక్ 6th క్లాస్ అన్వర్డ్స్ అనుకోండి. 6th క్లాస్ నుంచి లైక్ టీన్ ఎండ్స్ విత్ 19. దీంట్లో ఏంటంటే ఎస్పెషల్లీ 11th year నుంచి 11 to 15 years కి అకాడమిక్స్, ఈ స్పోర్ట్స్, కల్చర్ మస్ట్ ఉండాలి నా ఒపీనియన్ అండి. 50-60% అకాడమిక్స్, ఒక 30 to 40% స్పోర్ట్స్ ఆర్ కల్చర్. ఆక్యుపైడ్ గా ఉంటారు, ఫిట్నెస్ ఉంటుంది, డైవర్షన్స్ కొంచెం తగ్గుతాయి ఆటోమేటిక్ గా. సో ఆ టైం డిసైడ్ చేసుకోవచ్చు చైల్డ్ ఫిట్ ఫర్ స్పోర్ట్స్, కల్చర్, అయితే అకాడమిక్స్ ఏనా. సో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంది, స్పోర్ట్స్ అండ్ కల్చర్. వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇస్, మెయిన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇస్ అకాడమిక్స్. సో 15 years కంప్లీట్ అయిన తర్వాత దెన్ +1 +2. ఆ +1 +2 లో కెరీర్ చూజ్ చేసుకోవచ్చు. +1 +2 లో కెరీర్ చూజ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఓకే స్పోర్ట్స్ లో ఫిట్ అవ్వలేదు, లేదా ప్యాషన్ ఉంది టువర్డ్స్ అకాడమిక్స్, దెన్ స్టూడెంట్ కెన్ ఆప్ట్ ఓన్లీ అకాడమిక్స్ దెన్. సో అప్ టు 10th class మాత్రం వాట్ మై ఫీలింగ్ ఇస్, along with academics, sports and cultural activities are essential for any kid. My strong belief. అలాగే మీరు దాంట్లోనే కాదండి, ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్.
1 అవర్ స్పెండ్ చేయడం యావరేజ్ ఇది వేస్ట్ ఏమి అవ్వదండి. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. కరెక్ట్. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పెషల్లీ మా కాలేజ్ రిజల్ట్స్ ఏనండి. 2024 బిఫోర్ వీ గాట్ ఎక్స్ రిజల్ట్స్ అండి, సమ్ ఎక్స్ అనుకుంటా. 25 and 26 లో స్పెషల్ ఇన్ అకాడమిక్స్ లో వీ గాట్ 3x రిజల్ట్స్. ఇది 2 times బెటర్ అయింది. అంతకుముందు ఎక్స్ ఉండేది ప్లస్ 2x యాడ్ అయింది. అప్రాక్సిమేట్లీ ఐఎమ్ టెల్లింగ్ 3x రిజల్ట్స్. రీజన్ ఏంటంటే మేము కూడా ఈ సైన్స్ అకాడమిక్ లో సైన్స్ ల్యాబ్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, అంటే ప్రాక్టికల్ లెర్నింగ్ అని. అలాగే ఈ స్పోర్ట్స్ అండ్ కల్చర్ కూడా స్ట్రాంగ్ గా ప్రమోట్ చేసాం స్టూడెంట్ కి. ఖచ్చితంగా కరికులం ఇంటిగ్రేట్ చేసాం. సో మెజారిటీ కాలేజెస్ లో స్పోర్ట్స్ +1 +2 స్పోర్ట్స్ అవరేస్తున్నారు, బట్ దాని స్టడీ అవర్ యూజ్ చేస్తున్నారు. సో అలా కాదండి ఇగ్నైట్ లో. అంటే ఏ పేరెంట్ అండ్ చైల్డ్ అండ్ ఎనీ పేరెంట్ మా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ కానీ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ హ్యాపీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఫెసిలిటీస్ ఇస్తున్నారా నిజంగా లేదా అని. సో దిస్ ద కరికులం ఆఫ్ ఇగ్నైట్ అండి. ఈవెన్ ఐఏఎస్ అకాడమీస్ తీసుకున్నా, ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, 10th క్లాస్ రిజల్ట్స్ మనం తీసుకున్నా సరే ఎవరో స్టూడెంట్స్ ని వీళ్ళందరూ వేసేసుకుంటారు ఫోటోలు. మా స్టూడెంట్ అంటే మా స్టూడెంట్. సో ఇలాంటివి చూసినప్పుడు ఒక కాలేజ్ ఫౌండర్ గా మీరు ఎలా ఫీల్ అవుతారు సార్? కాలేజెస్ అన్ని కూడా ర్యాంక్ ఓరియంటెడ్ అయింది, కరికులం ఓరియంటెడ్ అవ్వలేదు. సో నో వన్ ఈస్ బాదరింగ్ అబౌట్ డినామినేటర్. వీ హ్యావ్ ఎ న్యూమరేటర్, డినామినేటర్ 2 ఆర్ దేర్ అండి. దాన్ని తెలుగులో అయితే లవమో హారమో అంటాం. యాక్చువల్గా అంటే ఎంత మందికి ఎన్ని సీట్స్ వచ్చినా కూడా చెక్ చేయట్లేదు. టాప్ ర్యాంక్స్ ఎక్కడ వచ్చినాయి ఆ కింద డినామినేటర్ బై లాక్స్ చెక్ చేసుకోవట్లేదు. మాకు హార్డ్లీ బై హండ్రెడ్స్ ఉంటారు. వీ గాట్ దీస్ రిజల్ట్స్ ఫ్రమ్ హండ్రెడ్స్. ఎవరైతే పబ్లిష్ చేస్తారు రిజల్ట్స్ బై లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండి. సో మా ఒపీనియన్ ఏంటంటేనండి, పేరెంట్ కానీ చైల్డ్ కానీ క్యాంపస్కి వెళ్ళి స్టాఫ్ ఇంటరాక్ట్ అవటము, లేదా ప్రిన్సిపాల్స్ ఇంటరాక్ట్ అవటము, లేదంటే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయితే బెటర్ ఫీడ్బ్యాక్ వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి క్యాంపస్కి వెళ్ళి చెక్ చేసుకుని క్లారిటీ వచ్చింది. మనం ఏంటంటే జనరల్ గా ఏదో పేపర్ యాడో టీవీ యాడో చూసి జనరల్ గా ఎవరైనా వాళ్ళ కాలేజ్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. మా కాలేజ్ మేము చెప్పుకుంటాము. సపోజ్ మీరు ఫ్యూచర్ లో కాలేజ్ స్టార్ట్ చేశారు అనుకోండి, మీరు అలాగే చెప్తారు. ఎనీవన్ అండి. కానీ ఫైనల్ డిసైడ్ చేయాల్సింది స్టూడెంట్ అండ్ పేరెంట్. సో వాళ్ళు ఒకసారి ఇంటరాక్ట్ అయితే బెటర్ క్లారిటీ వచ్చింది, యాడ్స్ ర్యాంక్స్ కాకుండా. సో ఫైనల్ గా ఏంటంటే నా సజెషన్ ఏంటంటేనండి, పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ చెక్ చేసుకుంటే బెటర్ నా ఒపీనియన్. ఎంత మందికి ఎన్ని వచ్చినాయి, అది ఎలా వచ్చినాయి, ఎన్ని వచ్చినతో పాటు ఎలా వచ్చినా కూడా కావాలి మా ఒపీనియన్ లో. సో అది జరగట్లేదు నా ఒపీనియన్. ఆ ర్యాట్ రేస్ లో మీరు లేరైతే కాంపిటీషన్ మస్ట్ అండి. నేను ఇయర్ బై ఇయర్ బెటర్ అవుతాము, బట్ ఏంటంటే ఇవి మిస్ చేసుకోండి బెటర్ అవ్వం. అన్ని హోలిస్టిక్ గ్రోత్ ఉంటూనే మేము డెవలప్ అని మా ఇంటెన్షన్ అండి. ఐ థింక్ హ్యావ్ సీన్ సైన్స్ ల్యాబ్ అండి, వీ హ్యావ్ ప్లే గేమ్ జంక్షన్ చూశారు, సీన్ జంబా ఆల్సో. సో అవన్నీ జరుగుతున్నాయి, రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి. పేరెంట్స్ జనరల్ గా కాలేజ్కి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లని ఇక్కడ అమ్మాయిని ఇక్కడ జాయిన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం అడుగుతుంటారు జనరల్ గా మిమ్మల్ని? ఏముందండి, ఫస్ట్ లో అకాడమిక్స్ అడుగుతారండి. యాక్చువల్గా ఏంటంటే మాకు వచ్చే పేరెంట్స్ కూడా అండి మాక్సిమం కూడా రెఫరెన్స్ పేరెంట్స్ ఎక్కువ ఉంటారండి. 70 to 80% రెఫరెన్స్ అనమాట. మాకు నెవర్ ఇప్పుడు క్యాంపెయిన్ చేయలేదు. మార్కెట్ లో ఎక్కడ ఛాన్స్ లేదు. అంటే మా ఒపీనియన్ ఏంటంటేనండి, సాటిస్ఫైడ్ కస్టమర్ బెస్ట్ అడ్వర్టైజర్ అండి. చైల్డ్ సాటిస్ఫై చేసి కొంచెం పేరెంట్స్ తో కొంచెం ఇంటరాక్టివ్ మోడ్ ఉంటే వాళ్ళే రిఫర్ చేస్తారు కదా, మా ఒపీనియన్. ఆ వ్యూలో మేము వెళ్తున్నాం అండి. సో అందుకే మేము ఎప్పుడు కూడా బిగ్ పబ్లిసిటీ అయితే ఏమి ఉండదండి. పేపర్ యాడ్స్ కానీ టీవీ యాడ్స్ కానీ ఏముండదు. అలా అని అసలు పబ్లిసిటీ లేదని కాదనండి, కొన్ని మనకు తెలియాలి, పబ్లిక్ కూడా తెలియాలి కదండి. ఐ థింక్ వెన్ కంపేర్డ్ అదర్ కాలేజ్ నెగ్లిజిబుల్ అండి మా లైక్ పబ్లిసిటీ వెరీ నెగ్లిజిబుల్. మార్కెటింగ్ కి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వలేదు. అంటే మీకు ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారో, ఇక్కడ పాస్డ్ అవుట్ అయ్యారో, ఆ మౌత్ పబ్లిసిటీ మీకు వస్తూ ఉంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ఫ్యాకల్టీ అంతా లోకల్ గానే మీరు చూస్ చేసుకున్నారా సార్? నేను కూడా టీచరే కదండి. ఐ యూజ్డ్ టు టీచ్ కెమిస్ట్రీ. రైట్ నౌ ఆల్సో ఐ యామ్ టీచింగ్ సమ్ గెస్ట్ లెక్చరర్స్. కెమిస్ట్రీ కాబట్టి నాకు తెలుసు అండి. యాక్చువల్గా ఐ యామ్ ఇంటూ అకాడమిక్స్ కదండి. నేను వేరే పనులు ఏం చేయలేదు. మీరు అన్నారు కదా ఫస్ట్ లో సంథింగ్ ఏదో ఫెయిల్ అయ్యి కాలేజ్ స్టార్ట్ చేశారు. అంటే ఉన్నారండి అలా. యాక్చువల్ గా వాళ్ళు ఇంకా బెటర్ చేస్తారండి మాకన్నా. ఎందుకు చేస్తారంటే బెటర్ గా వాళ్ళకి అకాడమిక్స్ తెలియదు అనుకోండి, వాళ్ళు అనుకున్న రూట్ లో వెళ్ళిపోతారు. మేము అదే ఫీల్డ్ కాబట్టి మాకు కొంచెం ఉంటుందండి. సో అందుకని మేము సడన్ గా అంత ఫాస్ట్ గా వెళ్ళలేము. సో కొంచెం ఏంటంటే ఇన్ అండ్ అవుట్ చూసుకుంటూ వెళ్తుంటాం. సో స్టూడెంట్ కి ఎలా బెటర్ జస్టిస్ చేయాలి, మాక్సిమం జస్టిస్ చేయాలి అన్న థింకింగే ఉంటుంది. దట్ ఐఎమ్ ఇంటూ టీచింగ్ కాబట్టి మేము కూడా అండి యాక్చువల్గా మా కాలేజ్ పెట్టిన పర్పస్ కూడా అండి మెయిన్ గా కాలేజీ ఎలా రన్ చేయకూడదు తెలుసుకుందాం. ఎలా రన్ చేయకూడదు చెప్పండి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఐఎమ్ ఇంటూ దట్ టైమ్ ఐ వాస్ టీచింగ్ కార్పొరేట్ కాలేజ్ అండి. సో దాంట్లో ఏంటంటేనండి 24/7 అకాడమిక్స్ అండి.
హాస్టల్ అనుకోండి, సపోజ్ మెయిన్ గా వర్క్ ఫర్ హాస్టల్స్ ఓన్లీ. అవునవును. హాస్టల్స్ లో వాళ్ళకి మార్నింగ్ దట్ టైం అయితే 2016 బిఫోర్ ఐమ్ టెల్లింగ్, 16 బిఫోర్ అయితే మార్నింగ్ 6 నుంచి క్లాసెస్ ఉంటుంది. 6 to 1 క్లాసెస్, 1 to 2 లంచ్ బ్రేక్ ఆర్ రెస్ట్ బ్రేక్ సంథింగ్, అగైన్ 2 to 10 అగైన్ స్టడీ అవర్, 2 to 10 అగైన్ స్టడీ అవర్స్ ఆర్ క్లాసెస్. అంటే ఆ మార్నింగ్ 6 to నైట్ 10 అండి, హార్డ్లీ 2 hours బ్రేక్ ఉంటుంది. సో అలా ఉండకూడదని మా ఇంటెన్షన్. ఫైనల్ గా అంత అన్ని అవర్స్ అండి, 6 to ఈవినింగ్ 10 అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు. ఊరికి కూర్చుని నామకి వేస్తే బుక్ ముందు పెట్టుకుంటారే తప్ప ఫోకస్ ఉండదు వాటి మీద. సో అందుకని మేము అలా రన్ చేయకూడదు, కనీసం ఇంటర్మీడియట్ లో ఇలా ఉండాలి అని ట్రై చేసామండి. ఈ ఇయర్ మేము స్కూల్ కూడా పెట్టుకున్నాం. ఈ ఇయర్ స్టార్ట్ చేసాం స్కూల్ ని, లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. ఈ ఇయర్ మాకు లాస్ట్ ఇయర్ పర్మిషన్ వచ్చింది, ఈ ఇయర్ ఫుల్ ఫెజ్ స్టార్ట్ చేస్తాం. స్కూల్ స్టార్టింగ్ బిఫోర్ మాకు ఫెసిలిటీస్ కావాలి, ఈవెన్ కాంక్రీట్ జంగిల్ లో ఉన్నా కూడా. నౌ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అండి. వీ హ్యావ్ ఏ అకాడమిక్ సైన్స్ ల్యాబ్ ఉంది, అలాగే వీ హ్యావ్ ఏ గేమ్ జంక్షన్, వీ హ్యావ్ ఏ జుంబా థియేటర్, వీ హ్యావ్ క్రికెట్ కోచింగ్ ఆల్సో. మన క్రికెట్ కూడా కోచింగ్ ఇస్తారండి. మనకి ఎంఎస్కే సార్ కోచెస్ మా దగ్గరకు వస్తారు. ఎంఎస్కే అని క్రికెటర్ అండి యాక్చువల్గా. సార్ వాళ్ళ టీమ్ మాకు కోచింగ్ ఇస్తారు మా చిల్డ్రన్ కి. సో వీ హ్యావ్ ఏ ఇండోర్ ఎంఎస్కే వన్స్ ఆఫ్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అయినా. సో సార్ ఆల్సో గివింగ్ కోచింగ్ అండి. సో మా చిల్డ్రన్ కి అంటే మాకు అన్ని ఉండాలండి. స్కూల్ స్టార్ట్ చేస్తే స్కూల్ లైఫ్ లో అన్ని ఉండాలి. ఇప్పుడు స్టార్ట్ చేసాం స్కూల్. ఇంతకుముందు ఎందుకు స్టార్ట్ చేయలేదంటే స్కూల్స్ కు మాకు ఇవన్నీ లేవు. సో పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసామండి. ఇంటర్మీడియట్ డిఫరెంట్ అండి. స్కూల్ ఎడ్యుకేషన్ లో మస్ట్ గా స్పోర్ట్స్ ఉండాలి, కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలండి. అప్పుడే వాళ్ళకి హోలిస్టిక్ గ్రోత్ ఉంటుంది మా ఒపీనియన్. సో అందుకే ఇండోర్ క్రికెట్ నెట్స్ ఉంటుంది, అలాగే రియల్ న్యాచురల్ టఫ్ క్రికెట్ పిచెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. దట్ ఐ యామ్ ఇంటూ స్పోర్ట్స్. నాకు స్పోర్ట్స్ గురించి ఎక్కువ ఐడియా ఉంది. స్పోర్ట్స్ ని అకాడమిక్ తో ఇంటిగ్రేట్ చేస్తుంది. హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఉంది ఇక్కడ. అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ మీరు పిల్లల్లో చూడాలండి. మీకు ఒక విజన్ ఉంది కాబట్టి ఆ విజన్ మీద మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. అబ్సల్యూట్లీ. సో డబ్బే ప్రధానంగా మీరు ఇక్కడ నడవట్లేదు అన్న విషయం నాకు అర్థం. దట్స్ అమేజింగ్. అంటే నెక్స్ట్ జనరేషన్స్ కి మెంటలీ ఫిజికల్లీ స్ట్రాంగ్నెస్ తో పాటు ఒక మంచి క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ అనేది మీరు ప్రొవైడ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఎంతో కష్టపడి ఒకే బిల్డింగ్ లో ఒక్కొక్కటి పాపం అలా చూసుకుని పెట్టారు. అసలు అది పెట్టాలన్న థాట్ రావడమే గొప్ప విషయం. నిజంగా కష్టమైన కూడా దాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. టు బి ఫ్రాంక్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మనం ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ స్పోర్ట్స్ జంక్షన్. ప్రస్తుతానికి మనతో పాటు ఇక్కడ పీటీ సార్ ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. మా ప్రేక్షకుల కోసం ఒకసారి మీ పేరు, ఎంతకాలం నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఒకసారి చెప్తారా? నా పేరు రమేష్. ఐఎమ్ ఏ పీఈడి హియర్. ఇక్కడ నేను 3.5 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ గేమ్స్ ఏమి ఉన్నాయండి? యాక్చువల్గా ఏ గేమ్ అయినా సరే ఫిజికల్ గా మెంటల్ గా ఓవరాల్ డెవలప్మెంట్ కోసం పెట్టారు ప్రతి ఒక్క గేమ్. ఇక్కడ ఉన్న గేమ్స్ ఏంటంటే మనకి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ రెండు ఉన్నాయి. ఓకే. సో ఇండోర్ గేమ్స్ ఏంటి అంటే టేబుల్ టెన్నిస్ అండ్ చెస్, క్యారమ్ బోర్డు, ఫుట్బాల్, ఎయిర్ హాకీ అండ్ లైక్ ఇలాంటి గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మనకి వర్చువల్ రియాలిటీ కూడా పెట్టాం అనమాట. అది ఐబీ క్రికెట్ పెట్టాము మన దగ్గర ఉంది. సో ఇవే కాకుండా మన దగ్గర అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. అవుట్డోర్ గేమ్స్ ఏంటి అంటే వాలీబాల్, త్రో బాల్, పికిల్ బాల్. పికిల్ బాల్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, అది కూడా పెట్టేసాం మనం. అది కొంచెం బెటర్ కోర్ట్స్ వేసాం మనం. అది మన కాలేజీకి దగ్గరలోనే ఉంది. బస్ లో తీసుకెళ్లి ఆడిపించి మళ్ళీ తీసుకొని వచ్చేసాం. అది మాతృశ్రీ నగర్ లో ఉంది, అప్పర్ మెట్రో పక్కనే. సో ఇది కాకుండా ఇంకా అక్కడ మనకి క్రికెట్ నెట్స్ కూడా ఉన్నాయి. టర్ఫ్ క్రికెట్ ఉంది, అలాగే ఇంకా ఓపెన్ క్రికెట్ గ్రౌండ్ కూడా పెట్టేసాం మనం అక్కడ. అంటే జనరల్ గా మనం కాలేజెస్ అనగానే ఒక అపార్ట్మెంట్ టైప్ ఆఫ్ బిల్డింగ్ లో కనీసం పిల్లలకి ఆడుకోవడానికి కూడా లేని సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అలాంటిది మీరు సపరేట్ గా ఒక ప్లేసే తీసుకుని ఇక్కడ మీరు పెట్టారు. ఓకే. ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఏంటి అంటే పిల్లోడు కంటిన్యూస్ కూర్చొని చదవడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోతుంది. 2 years ఎడ్యుకేషన్ అయిపోయి బయటికి వెళ్ళే లోపు మెడికల్ ఆస్పిరెంట్ అయితే తనే ఒక పేషెంట్ లా బయటికి వెళ్తున్నాడు. సో అలా కాకుండా కొంచెం ఫిజికల్ గా బయటికి వెళ్ళాలి అనే థాట్స్ తోనే. అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్ లో కొంచెం డిసిషన్ మేకింగ్ అనేది కొంచెం ఈ స్టేజ్ లో క్రూషియల్. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఈ గేమ్స్ ఆడడం వల్ల స్పోర్టివ్నెస్ లో తీసుకుంటారు నార్మల్గా, స్పోర్టివ్నెస్ తో. సో ఐదర్ ఒక ఎంసెట్ కానీ మెయిన్స్, అడ్వాన్స్ ఏవైనా సరే ఒకసారి ర్యాంక్ వచ్చినా రాకపోయినా కూడా దాన్ని లైక్ గెలిచినా ఓడినా దాన్ని సేమ్ లాగా తీసుకోగలుగుతారు స్పోర్టివ్నెస్ గా. నిజమే. యాక్చువల్లీ మనం అనుకుంటాం
ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే కనుక స్పోర్ట్స్లో కనుక పిల్లలు ఉంటే డెఫినెట్గా వాళ్ళకి మంచి చెడు రెండింటిని అర్థం చేసుకుని ఒకవేళ ఒక చోట ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ధైర్యంతో అడుగు ముందుకు వేయడానికి ఒక స్పోర్ట్స్ మెన్స్కి సాధ్యం అవుతుందని చెప్పొచ్చు ఎగ్జాక్ట్ చెప్పాలంటే. అలాగే స్టూడెంట్స్కి ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా చాలా అవసరం. సో ఇక్కడ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు ఏమన్నా పిల్లల్లో మార్పు చూసారా? అంటే బిఫోర్ ఎక్సర్సైజ్ అండ్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ ఇన్ ఎగ్జామ్స్ కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ థాట్ ప్రాసెస్లో కానీ. ఎగ్జాంపుల్ కి మన దగ్గర ఒక యశ్వంత్ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు. తను ఇంటర్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ వేరే కాలేజ్ లో 2 years లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు. సో అక్కడ ఉన్నప్పుడు తనకు ఎలాంటి ర్యాంక్ రాలేదు, తనకి ఉన్న కాన్ఫిడెన్స్ కూడా డౌన్ అయిపోయింది. సో వన్స్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరితో సజెస్ట్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తనకు బెటర్ ర్యాంక్ వచ్చింది. తను ఇక్కడికి వచ్చాక గేమ్స్ ఉండడం వల్ల కొంచెం బెటర్ గా మార్క్స్ వచ్చాయని తనకు ఆ ఫీలింగ్ ఉంది. ఆ 2 years లో రాంది ఇక్కడికి వచ్చాక వచ్చింది అనమాట. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ సైన్స్ ల్యాబ్ లో ఉన్నాం. పిల్లలు ఇక్కడ ఏదో చేస్తున్నారు, అడిగి తెలుసుకున్నానండి. మీ పేరు? Gagana Siri. ఏం చేస్తున్నారు ఇక్కడ ఎగ్జాక్ట్ గా? So this is an experiment about infinity images anamata. Two mirrors untayi, and because of those two mirrors we get infinite number of images. ఓహో. Like for suppose an object is present between the two mirrors. If due to one mirror an object image is formed, due to that image in the other mirror also another image is formed. So like that we get infinite number of images. అలాగే ఇంకొంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్, వీళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కుందాం. హలో, Good evening, ma'am. Good evening. We are students of Ignite Junior College, and here we are in Science Lab today to demonstrate about an మీ experiment. పేరు చెప్పండి ఫస్ట్. I'm Rutvik. రైట్. Okay. We are in Science Lab to demonstrate an experiment on angular momentum. ఓకే. Although the term seems very complex, actually it has a very simple meaning. Angular momentum explains how spinning bodies behave when their angular speed, when their mass distribution or shape changes. ఓకే. You shall please stand on this disc with your arms extended outside. You shall please stand on this disc with your arms extended outside. రైట్. As we can observe here, when my arms are stretched outwards, my speed has decreased. Similarly, when my arms are stretched backwards inside, my speed has gradually increased. రైట్. This is due to a principle called conservation of angular momentum. When Kushal pulls his arms in, his body mass moves closer towards the axis of rotation, which reduces something known as moment of inertia, which is, in simple words, an object's resistance towards change in its rotational speed. As the moment of inertia decreases, his angular velocity increases. This is the reason why he spins faster. మీ పేరు? My name is Sayishnu. రైట్. I'm Chakradha. As similarly, when he extends his arms outwards, the mass goes away from the principal axis. This causes the change in angular momentum. This increases it. So the speed changes due to the conservation of angular momentum. రైట్. దట్స్ ఫైన్. The same principle is used in real life by ice skaters and divers, and it is also used in space science. ఓకే. We hope that this demonstration has helped you understand this concept very clearly. యా, ట్రూ. థ్యాంక్ యూ. ఇలాంటి సైన్స్ ల్యాబ్లో పిల్లలు చేసే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ చేసే ఎక్స్పెరిమెంట్స్ వల్ల న్యూ ఇన్వెన్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. థాట్ ప్రాసెస్, న్యూ ఐడియాలజీ వస్తూ ఉంటుంది. ఇలాంటి ల్యాబ్స్ చాలా రేర్గా చూస్తూ ఉంటాం జనరల్గా. ఇక్కడ ఏదో చేస్తున్నారు పిల్లలు, వీళ్ళని అడుగుదాం ఇక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లా. So this is a pulley system, and when it was taught in our class I felt a little difficult, and after coming to this science lab and seeing all this experiment and having some practical knowledge, it made us easier to understand, and also it made us easier to solve some problems. So I'm just going to show about the mechanism. యా. So here we can see there are 3 pulley systems. Here it has 1 wheel, 2 wheels and 4 wheels. So if I'm applying a force of x Newton on this rope, since there is 1 rope throughout the system, the force acting on the load is also 10 Newton. రైట్. So if I'm applying the same 10 Newton on this system, since there are 2 wheels and 2 ropes, the resultant will be 20 Newton on the load. ఓకే. And since there are 4 wheels and 4 ropes, it would be 40 Newton on this load. And because of these pulley systems, human work has reduced and they helped a lot. ట్రూ. అబ్సల్యూట్లీ. I'm just going to give some examples about these 3 Yeah, systems. yeah. We can relate these 3 systems in real life. So the first one, this mechanism is used in wells or flag poles, as you can see. And this one is used in vehicle recovery or sailing rigs, etc.
And the last one, this technology is used in కన్స్ట్రక్షన్ elevators. మేబీ. Constructions, elevators. It's just to lift massive loads Correct. with tiny motors. ఓ రైట్. So similar to this pulley concept, there are many other concepts which we face difficulty to understand. This science lab makes it easier for us to understand and grasp the concept. We thank our chairman Ramesh sir for providing us this wonderful facilities. And this Ignite Science Lab is not just a room with equipment; it's where our concept turn into confidence. కరెక్ట్ Thank you. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మనం జుంబా అండ్ యోగా క్లాసెస్ దగ్గర అండ్ డాన్స్ క్లాసెస్ రూమ్ లోకి రావడం జరిగింది. కోచ్ అయితే ఇక్కడ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా మీ పేరు అరుణ. మీరు ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నారు? నేను 9 years అండి. అవునా? ఓకే. పిల్లలు ఎక్కువ డాన్స్ కి ఇష్టపడుతున్నారా చేయడానికి, రిలాక్స్ అవడానికి? జుంబానా యోగానా అంటే ఏమంటారు? జుంబా అండి. జుంబానే ఆబ్వియస్ గా ఇక్కడే ఉన్నారు పిల్లలు. ఖచ్చితంగా మీరు అడిగితే కూడా అదే చెప్తారు వాళ్ళు. అంతే. సో ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఈ రోజున ఫిట్నెస్ అనేది చాలా తగ్గిందనే చెప్పాలి. అవునండి. వాళ్ళకి చాలా అవసరం కూడా యాక్చువల్. అవును, సో 100%. మీరేం చెప్తున్నారు ఇక్కడికి? అంటే ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఎలా మెయింటైన్ ఇక్కడ చేస్తున్నారు? ఫస్ట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ అండి. సో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ రిలీఫ్ కావాలి. అందరూ కూడా ఫిజికల్ ఫిట్నెస్ ని స్ట్రెస్ ఫీల్ అయ్యి చేయలేరు. సో జుంబా అనేది మ్యూజిక్ విత్ ఫన్ అండి. ఒక ఫన్ లాగా చేస్తారు. దాంట్లో అన్ని జుంబాలో కూడా వార్మప్ ఉంటుంది అండ్ లాస్ట్ లో కూల్ డౌన్ స్ట్రెచెస్ ఉంటాయి. సో మధ్యలో వర్కౌట్ అంతా కూడా విత్ మ్యూజిక్ చెప్తాము. సో వాళ్ళు ఫన్ గా ఫీల్ అయ్యి ఆ మ్యూజిక్ ని ఇన్సైడ్ మెంటల్ గా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఫిజికల్ ఫిట్నెస్ చేస్తారు. అండ్ గర్ల్స్ కి వచ్చేసరికి ఇప్పుడు మెన్స్ట్రువల్ ఇష్యూస్ చాలా పీసీఓడి అవును, ఏదైనా కూడా అవును. హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నాయి. Correct. సో దానికి ఇందులోనే ఇదే జుంబాలో కార్డియో ఉంటుంది. సో దాని వలన కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. కరెక్ట్. మెంటల్ గా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. ఫిజికల్ స్ట్రెస్ అయ్యి మెంటల్ స్ట్రెస్ ని రిలీఫ్ చేస్తారండి బయటికి. ట్రూ ట్రూ. ఇప్పుడు ఒకసారి స్టూడెంట్స్ తో మాట్లాడదాం. మరి ఎవరు మాట్లాడతారు? మీ పేరు? నా పేరు హన్సిక రెడ్డి. హన్సిక, స్టూడెంట్స్ కదా వీళ్ళు, మీకు స్ట్రెస్ ఏంటి అసలు? ఏముంటుంది స్ట్రెస్ నాకు చెప్పు. నాకు తెలిసి ఇగ్నైట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా యాక్టివిటీస్ లైక్ రమేష్ సార్ గారు ప్రొవైడ్ చేశారు కాబట్టి. కాలేజ్ లో చదువుకున్నా మేము అప్పుడప్పుడు స్ట్రెస్ రిలీఫ్ కి జుంబాకి వస్తూ ఉంటాం. కానీ స్ట్రెస్ ఉండదు, బట్ అదొక నార్మల్ గా అట్లా ఎంటర్టైన్మెంట్ లాగా. సరే, ఇంకెవరు మాట్లాడతారు దీని మీద? మాట్లాడతారా? ఇవ్వండి. మీ పేరు? ఈషా. యాక్చువల్లీ స్టూడెంట్స్ కి ఏముంటుంది, చక్కగా టైంకి తినాలి, టైం చదువుకోవాలి, మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. దట్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకేం కావాలి మీకు? దేనికి స్ట్రెస్ అంటే ఏం చెప్తారు? దేనికి స్ట్రెస్ అంటే ఇప్పుడు చదువుతూ ఉంటాము, అది స్ట్రెస్ అనేది ఒక ఫీలింగ్ అంతే. దాన్ని రిలీవ్ చేయడానికి జుంబాకి వచ్చి డాన్స్ చేస్తూ ఉంటే అన్నీ మర్చిపోతాం. ఇంకా ఈ డాన్స్ ఇదే ఉంటుంది. ఇంకా దీని తర్వాత మళ్ళీ వెళ్ళి కూర్చొని చదువుకోవచ్చు అని. స్ట్రెస్ అంటే అది బర్డన్ లా ఫీల్ అవుతాము అంతే. అంతే. పేరెంట్స్ మీకు చక్కగా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కాలేజ్ యాజమాన్యం అంతా కూడా మీకు అన్ని కంఫర్ట్స్ చూస్తున్నాయి కదా. స్ట్రెస్ అనేది నిజంగానే కష్టపడి మన ఫీజులు మనం కట్టుకుని, మన బుక్స్ మనం కొనుక్కుని, మన బట్టలు మనం కొనుక్కుని, మన తిండి మనం ప్రిపేర్ చేసుకుని, ఆ కూరలు కూడా మనమే వండుకుని, ఆ ఇంటి దగ్గర నుంచో హాస్టల్ దగ్గర నుంచో కాలేజ్కి రావడానికి డబ్బులు లేకపోతే ఏ ఆటోలోనో నడుచుకుంటూనే వచ్చి, అది కదా స్ట్రెస్ కదా. అంటే మీ గురించి అడగట్లేదు నేను, ఆల్ ఓవర్ గా యంగర్ జనరేషన్ గురించి అడుగుతున్నాను నేను. అవునా కదా? అవునా కదా? సో మీకు ఆ కష్టాలు ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు చెప్పు స్ట్రెస్ దేనికో. అంటే పేరెంట్స్ ఇప్పుడు మనకి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మనం చదువుకుంటాము, మనం చదువుకునే కెపాసిటీ మనలో ఉంది అని అనుకొని ఇక్కడికి పంపిస్తారు కదా. సో మనం ఇక్కడికి వచ్చి మనం చదువుకోకుండా లాస్ట్ మినిట్ దాకా పేరెంట్స్ కి హోప్స్ పెట్టి లాస్ట్ మినిట్ లో ఇది అవ్వట్లేదు నాకు, ఇది పేరెంట్స్ కి చెప్తే వాళ్ళకి కూడా ఇన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాం కదా, వాళ్ళ బర్డెన్ టెన్షన్ ఉంటుంది. మన అబిలిటీ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు స్ట్రెస్ ఫీలింగ్. కరెక్ట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ. దట్స్ అమేజింగ్, దట్స్ అమేజింగ్. మీ పేరు? నూతన. నూతన, ఏం చదువుతున్నారు మీరు? సెకండ్ ఇయర్ ఎంపీసీ. ఎంపీసీ. ఎంపీసీ తీసుకున్నారంటే వాట్ ఈస్ యువర్ మీన్స్ ఐఐటికి ప్రిపేర్. ఐఐటికి ప్రిపేర్ అవుతున్నారు. దట్స్ సో నైస్ రియల్లీ. అంటే ఇక్కడ యోగానా మీరు, లేకపోతే డాన్సా, లేకపోతే జుమ్మాని, ఏది ప్రిఫర్ చేస్తున్నారు? యాక్చువల్లీ మాకు ప్రతి వీక్ సెషన్స్ ఇవన్నీ కలిపి ఉంటాయి. కానీ అందులో మాకు చాలా ఇష్టమైంది జుంబా. మ్యామ్ కూడా మమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తారు. అలా రోజు డాన్స్ చేస్తాం, డీజే పెట్టుకుంటాం, మ్యామ్ నేర్పిస్తారు. ఎంతసేపు చేస్తారు ఎవ్రీడే? 40 minutes మ్యామ్, 40 to 45 minutes, ఆల్మోస్ట్ అవర్ దాకా చేస్తాం. రైట్. ఎంతమంది కలిసి చేస్తారు ఇక్కడ? సెక్షన్ వైజ్ ఒక సెక్షన్ కలిసి అందరం చేస్తాం. రైట్ రైట్. ఎగ్జామ్ కి చక్కగా ముందే ప్లాన్ చేసుకోవచ్చు కదా. కదా, ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, దానికి ఎన్ని రోజులు మనకి ప్రిపరేషన్, మన మెమరీ ఎంత ఉంది, దాన్ని బట్టి మనం ముందే ప్రిపేర్ అవుతాం కదా. మరి ప్రిపేర్ అయితే స్ట్రెస్ ఉండదు కదా.
యాక్చువల్లీ మ్యామ్ మనం బోర్డ్స్కి వీటికి ప్రిపేర్ అవుతే సంవత్సరం అంతా దానికే ప్రిపేర్ అవుతాం కాబట్టి స్ట్రెస్ ఉండదు. మనది మన ఎబిలిటీ కన్నా ఇంకొంచెం ఎక్కువ ట్రై చేస్తున్నాం మనం, మెయిన్స్ ఐఐటి లాంటివి. కాబట్టి దానికి మనం కొంచెం ప్రెషర్ తీసుకుంటేనే అవన్నీ వర్కౌట్ అవుతాయి. కరెక్ట్. డేకి 8 hours చదివితే ఐపీ మేనేజ్ అయిపోతుంది, డేకి 13 to 14 hours చదివితే మెయిన్స్ మేనేజ్ అవుతుంది. కాబట్టి దానికోసం చదువుతాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టుకుంటాం. నేను ఈ ఆర్లో ఇంత కంప్లీట్ చేయాలి, 2 hours ఇంత చేయాలి, అట్లా ఉంటుంది. కాబట్టి మాకు కొంచెం అలా అనిపిస్తుంది. అప్పుడు సార్ వాళ్ళు మమ్మల్ని జుంబాకి తీసుకొస్తారు. అమేజింగ్. యాక్చువల్లీ వీళ్ళకి నేను ఏ ప్రశ్నలు ఇవ్వలేదు ముందు, అప్పటికప్పుడు అడిగాను. వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్ ఎగ్జాక్ట్. అంటే ఎంత చక్కగా ఆన్సర్ చెప్పగలిగారు. సొసైటీని ఫేస్ చేయాలి అంటే బతకడం తెలియాలి. సో సొసైటీలో మనం సమాధానం చెప్పగలిగే ఎబిలిటీస్ ఈ పిల్లలందరికీ ఉన్నాయన్న విషయం నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సందర్భంగా మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు చెప్పండి. యాక్చువల్గా ఫస్ట్ అయితే అందరం పేరెంట్స్కి చెప్తాం ఇంత మా మీద పెడుతున్నందుకు. సెకండ్, నేను ఇంత జాలీగా ఉంటుంది కాలేజ్ అని ఎప్పుడు అనుకోలేదు. నాకు ఇంటర్లో ఇక్కడికి వచ్చినాక చాలా జాలీగా అనిపించింది. ప్రతిదీ సెలబ్రేట్ చేసినారు. స్టూడెంట్ బర్త్డే నుంచి మా చిన్నవి, ఒకవేళ మాకు ఐఐటి వచ్చినా మాకు ప్రతిదీ సెలబ్రేట్ చేస్తారు. అది చాలా మాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎంటర్ని మిస్ కాము, ఫుడ్ బాగుంటుంది, ఫ్యాకల్టీస్ చాలా సపోర్టివ్గా ఉంటారు, అప్రోచింగ్ ఉంటారు. ఎంత బాగుంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా రమేష్ సార్కి మా ఫ్యాకల్టీకి థ్యాంక్స్ చేస్తాను. సెకండ్, సూపర్. యూ హ్యావ్ చూసన్ డాన్స్. నా పేరు చైతన్య. నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు నేను జుంబాలో డాన్స్ చేయడానికి వచ్చాను. మాకు బేసికలీ డాన్స్ అనేది స్టడీస్ మధ్యలో ఇంప్రూవ్మెంట్ లెక్క. అంటే ఇప్పుడు స్టడీస్ మీద ఒత్తిడి అనేది కాకుండా మాకు జుంబా వచ్చిన తర్వాత స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతూ ఉంటుంది. మా మైండ్స్ ఫ్రీ అయినప్పుడు మళ్ళీ మేము స్టడీస్కి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి ఇంకా మంచిగా చదువుకోగలుగుతాం. జుంబా డాన్స్ అనేది చేసిన తర్వాత స్ట్రెస్ రిలీఫ్ అయిన తర్వాత మాకు మెమరీ పవర్ ఇంకా పెరిగిద్ది. దానివల్ల మాకు ఇంకా స్టడీస్కి ఇంకా హెల్ప్ అయ్యిద్ది. స్పోర్ట్స్ అండ్ జుంబా వల్ల మాకు ఇక్కడ చాలా బెనిఫిట్ అవుతుంది. అందుకే మేము ఇక్కడ మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నాం. మై నేమ్ ఇస్ యశ్వంత్. ఐఎమ్ 12th standard ఇగ్నైట్ జూనియర్ కాలేజ్. మాకు ఇప్పుడు స్పోర్ట్స్ జరుగుతున్నాయి. మాకు ప్రతి మంత్కి 3-4 times స్పోర్ట్స్ తీసుకొస్తారు. అండ్ వీ హ్యావ్ ఇండోర్ అండ్ అవుట్డోర్. ఇండోర్లోనేమో టేబుల్ టెన్నిస్, హ్యాండ్ క్రికెట్, చెస్, క్యారమ్స్, బ్యాడ్మింటన్, ఫ్యూజ్ బాల్. ఇంకా అవుట్డోర్కి వచ్చేసరికి పికిల్ బాల్, క్రికెట్, ఇంకా వాలీబాల్, త్రో బాల్, ఇంకా ఎక్సెట్రా అట్లా ఉంటాయి. మనకి ఇప్పుడు జుంబా ఉంది, ఫిట్నెస్ ఉంది. అలాగే వాటి వల్ల మనకి ఫిజికల్ ఇమ్యూనిటీ తగ్గకుండా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీ ఫ్యాట్ లాస్ అవటం, ఇంకా ఇంప్రూవ్ అవటం, స్టామినా ఉండటం, స్ట్రెంగ్త్ ఉంటుంది. దానివల్ల మనకి ఫిట్నెస్ తగ్గకుండా ఉంటుంది. అండ్ ఐక్యూ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అయితే స్ట్రెస్ తగ్గిద్ది. థ్యాంక్ యూ. Hello, I'm Dharan from Junior B2 Ignite College. Apart from studies, Ignite College has many sports, games and Zumba. We are entertaining by these Zumba and sports classes. For indoor, we have table tennis, badminton and etc. sports. For outdoor sports, they even take us to Kaba Chitranand Badminton Academy. We players enjoy whole day over there and teachers are very supportive. They explain lessons, okay. We also have science lab. Through those science lab practical experiences, Zumba and yoga dance classes, we would relieve our stress there and continue studies more quickly and easily. Hi Andy, good evening. I'm N. Monica, physical education teacher in Ignite College. So actually in intermediate colleges there is no sports and games and other extracurricular activities. But in Ignite we have lot of opportunities including academics with communications, not only study but also including sports in our college. And if students have physically fit and mentally growth and emotionally strong. Thank you so much Ignite College and management, especially our chairman Sir Ramesh Garu, and thank you very much providing these all good opportunities for the students. And it's a very inspiring to other colleges. I think I have been such a beautiful experience in this college. So thank you very much. అందరికీ నమస్కారం. నేను ఇగ్నైట్ జూనియర్ కాలేజ్లో 12వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నట్లు మేము ఇక్కడ క్రికెట్ ఇండోర్ స్టేడియంలో ఉన్నాము. మాకు ఇక్కడ ఇంటర్లో కూడా గేమ్స్ ఉన్నాయి. మా చైర్మన్ రమేష్ గారు యాజ్ అ ఇంటర్నేషనల్ స్విమ్మర్, ఆయన కూడా ఆలోచించి ఇంటర్ స్టూడెంట్స్కి ఆయన స్పోర్ట్స్ ఇంకా జుంబా అట్లాంటి యాక్టివిటీస్ ఇప్పిస్తే వాళ్ళ మెంటల్ స్ట్రెస్ అవన్నీ తగ్గుతాయి. అలానే స్పోర్ట్స్మెన్షిప్ పెరగడం వల్ల పిల్లల్లో అనేది ఐక్యత పెరిగిద్దని చెప్పి ఆయన మాకు ఇట్లా స్పోర్ట్స్ అవన్నీ అరేంజ్ చేశారు. మేము ఇగ్నైట్కి చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాము మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. And we are very thankful to Mr. Ramesh sir for giving us this opportunity. Myself, I'm Pallavi. I'm an Ignite PE teacher. We have a good facilities in Ignite College. You can see there is no facilities in other college. Coming to our college, we do have a cricket, pickleball, volleyball. Coming to indoor also, we have a different sports. Our chairman Ramesh sir is very supportive person
he gave every facilities towards student. The main concept is for the student is we want them to enjoy the sport and increase their concentration levels. When they start playing the sport, automatically the happy hormones get released, so their stress get free. Automatically the concentration level get increased. By that we have a good result previously, and now we have compared various huge difference is there. And we are very thankful to the Ignite College, because as in PE, I'm proud to be a part of Ignite College. I've seen various colleges and schools, but there is no facilities such as Ignite has given. Thank you. సార్ యాక్చువల్లీ మీరు ఇంటర్వ్యూలో ఎక్కడా చెప్పలేదు, తీరా చూస్తేనేమో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆయన ప్రమోట్ చేసుకోవడం కూడా రాదన్న విషయం నాకు అర్థమైంది. సో యాక్చువల్లీ ఇందాక కారం ప్యాకెట్ లో చూపించారు, ఆర్గానిక్ గా కలర్ ఏమి యాడ్ చేయని సొంతగా ఎండుమిరకాయలు పండించిన తర్వాత వీళ్ళే కారం చేస్తారట. ఇస్ ఇట్ రైట్ సార్? సో హాస్టల్ ఫెసిలిటీ ఎంతమంది హాస్టల్లో ఉంటున్నారండి? యాక్చువల్ గా మనకి హాస్టల్ కూడా అరౌండ్ 800 ఉంటారండి, బోత్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఆల్ టుగెదర్. సో మా హాస్టల్ కి బెస్ట్ చెప్పాలంటే జనరల్ గా స్టూడెంట్స్ కి అవుటింగ్ ఇస్తామండి. మంత్లీ వన్స్ ఆర్ 40 days వన్స్ అట్లా అవుటింగ్ ఇస్తాం. యూజువల్ గా అవుటింగ్ ఇచ్చినప్పుడు హార్డ్లీ 5-10% స్టూడెంట్స్ కు అవుటింగ్ వెళ్ళరు. అంతేనా? ఫుడ్ కోసం అంటే ఇంకా అంతకన్నా చెప్పేది ఏం లేదు. అంటే రొటీన్ గా చెప్పే కన్నా కూడా 31st December ఉంటుందండి యూజువల్ గా అవుటింగ్ ఇస్తాం. హార్డ్లీ 10% కూడా అవుటింగ్ వెళ్ళరు. రీజన్ ఏంటంటే ఆ ఫెసిలిటీస్ అన్ని ఇక్కడే ఉంటాయి కదా. సో వాళ్ళకి ఇలా మనం వీళ్ళందరూ హాస్టల్ స్టూడెంట్స్ అండి. నౌ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, ఇండోర్ క్రికెట్. ఇంటర్నేషనల్ లెవెల్లో నెట్స్ ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ బౌలింగ్ మిషన్ ఆల్సో. రెగ్యులర్ గా ఫుల్ ప్రాక్టీస్ అండి, జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో. దిస్ ఇస్ ఆస్ట్రో టర్ఫ్ క్రికెట్ నెట్స్ ఉన్నాయి. మనకి ఎంఎస్కే సార్ కూడా ఇక్కడే కోచింగ్ ఇస్తారు మన చిల్డ్రన్ కూడా, మెయిన్ గా స్కూల్ చిల్డ్రన్ కి యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్ చిల్డ్రన్ కూడా. సో హాస్టల్ గురించి అంటే మా దగ్గర రియల్ గా బిర్యానీస్, అలాగే అంటే ఫైర్ వుడ్ తో చేసిన బిర్యానీస్, గ్యాస్ కాదు ఫైర్ వుడ్ అంటాం, కట్టెల మీద వండుతారు. సో అలాగే మీకు ఈవెన్ వాటర్ కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఆల్కలైన్ వాటర్ ఫర్ చిల్డ్రన్. మెనీ అండి చెప్పుకుంటే చాలా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అలాగే మీరు చెప్పిన స్నాక్స్ అండి. నాన్ వెజ్ ఎప్పుడు పెడతారు? అది చాలా ఇంపార్టెంట్. నాన్ వెజ్ అనేది యాక్చువల్ గా దాని స్పెషల్ అంటామండి. ఫర్ నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్, ఫర్ వెజిటేరియన్స్ ఆల్సో మోర్ స్పెషల్. సో అందుకే నాన్ వెజ్ వీక్లీ 2 days ఉంటుందండి, వెన్స్డే అండ్ సండేస్. సో దాని గురించి అయితే మాకు ఫుడ్ గురించి అయితే డిస్కషన్ అవసరం లేదండి. సింపుల్ చెప్పాలంటే అవుటింగ్ వెళ్ళలేదని చేయలేదు అర్థం చేసుకోవచ్చు. దిస్ ఇస్ సింపుల్ ఎగ్జాంపుల్. రైట్ అండి, థ్యాంక్ యూ.